హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్షస్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు సండే, యాక్చువల్గా ఈ రెసిపీ సండే చేశానమాట, అండ్ దెన్ పోస్ట్ చేయడం లేట్గా చేస్తున్నాను. సండే స్పెషల్ వచ్చేసి కాజు పన్నీర్ అయితే చేశానమాట, నాన్ వెజ్ కాకుండా ఇలా చేశాను. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ పన్నీర్ అంతా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, కారం ఈ 3 యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఇందులో వేయాలన్నమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడే మనం ఇందులోకి కాస్త కసూరి మేతి యాడ్ చేయాలన్నమాట. ఇలా కసూరి మేతి యాడ్ చేయటం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుందన్నమాట పన్నీర్. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఏ రెసిపీలోకైనా కసూరి మేతి చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని తిరిగి మనం అగైన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే కడాయిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ముక్కల్ని ఇలా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి 2 చిన్న సైజు టమోటోస్ కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇది వేరే మెథడ్లో కూడా చేస్తారనమాట. ఆనియన్స్ ఇలా మిక్స్ పెట్టుకోకుండా జస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటారు, అలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక ప్రాసెస్. అండ్ దెన్ ఇందులోకి 2 చిల్లీస్ కూడా వేసాను. మరోవైపు వచ్చేసి కాజు అంతా కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక గిన్నెలోకి 3 టేబుల్ టీ స్పూన్ల పెరుగు తీసుకున్న అందులోకి మనం సరిపడా రుచికి ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పౌడి, తర్వాత వచ్చేసి గరం మసాలా, ఇవన్నీ కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అంతలోపు మనకి ఇక్కడ అన్నీ కూడా మొత్తం డీప్ ఫ్రై అయిపోయింటాయి అనమాట ప్యాన్లో. చిల్లీస్, టమోటా అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి. అయితే నేను ఈ రెసిపీ వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్కి అయితే చేస్తున్నాను అనమాట. అందుకు సరిపడా కొలతలు అయితే ఇవన్నీ. ఇక ఈ మిక్చర్ అంతా కూడా బాగా చల్లబడిన తర్వాత అందులోకి కొంచెం జీడిపప్పు వేసేసాను. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి అందులోకి మనం మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్నాము. అండ్ జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా ఇది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. అయితే సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా సిమ్ బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు సిమ్లోనే వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇక ఇది కూడా సిమ్లో బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది మనం చపాతీ, పూరి అలాగైతే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ఇక బగారా రైస్ అలా తినాలి అనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగా నానబెట్టిన కాజు అయితే ఇందులోకి వేసేసాను. ఇదంతా బాగా కలియబెట్టిన తర్వాత అగైన్ మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, పన్నీర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. పన్నీర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే గిన్నెలో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకి అవసరం అనుకుంటే గ్రేవీ, లేదు ఇలాగే పూరి చపాతీలోకి అయితే ఇలా గట్టిగా కూడా ట్రై చేసినా బాగుంటుంది. అండ్ దెన్ బాగా అంతా మెత్తబడిన తర్వాత ఇందులోకి కాస్త కసూరి మేతి అండ్ దెన్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇది రైస్లోకి చేశాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసినా మనం చల్లబడేటప్పటికి ఇది గట్టిగా అవుతుందన్నమాట ఈ రెసిపీ, కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. మొత్తానికైతే సింపుల్గా టేస్ట్ అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు చూడండి చాలా చిక్కపడింది అనమాట. అప్పటికే చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చేసింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నేనైతే బిర్యానీ రైస్తో జస్ట్ చేసేసాను పలావ్ లాగా. అండ్ దెన్ కాజు పన్నీర్ కర్రీ అయితే చాలా మంచి టేస్ట్ వచ్చిందనమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.